ముస్లిం మైనారిటీలంతా టీడీపీకి అండగా ఉన్నారన్న అక్కసుతో వైసీపీ వారిలో ఎన్డీఏకి వ్యతిరేకంగా విషపు బీజాలు నాటుతోందని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని టీడీపీ అర్బన్ కార్యాలయంలో ఆయన మైనారిటీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్బాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాటు బీజేపీతో అంటకాగి ఇప్పుడు టీడీపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఉన్న 32 కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీ ఏం చేసినా వారు వంతపాడారన్నారు. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అనేక చట్టాలకు అడుగడుగునా మద్దతు తెలిపారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు అంశం ఆర్టికల్ 16 ప్రకారం రాష్ట్ర పరిధిలోనిదని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లు నాడు చంద్రబాబు కాపాడారని గుర్తు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ముస్లిం రిజర్వేషన్లు న్యాయస్థానాల్లో ఉన్న అడ్డంకులను తొలగిస్తామని ఇక్బాల్ హామీ ఇచ్చారు. అలాగే దుల్హన్ పథకం, విదేశీ విద్య వంటి పథకాలకు మించిన పథకాలు వర్తింపజేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారన్నారు. పదే పదే ముస్లింలను తప్పుదోవ పట్టించే విధంగా 4% రిజర్వేషన్లు ఈ కూటమి రద్దు చేస్తుందని టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమి వీళ్ళు బీజేపీలో చేరారని ముస్లిం మైనారిటీ వర్గాన్ని, సామాజిక వర్గాన్ని ఈ కూటమి పట్ల విషబీజాలు నాటుతున్నారు. ఇప్పుడు వచ్చి 4% రిజర్వేషన్ కోర్టు స్టేలో ఉంది. అది కాపాడింది కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత, అప్పుడు నేనే మైనారిటీ కమిషనర్గా ఉన్నాం. 4% కాపాడింది కూడా చంద్రబాబు గారు. అప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నా కూడా ఈ 4% కాపాడింది కూడా ఆయనే అని తెలియజేస్తూ, ఎన్ఆర్సీ అనేది బీజేపీ మేనిఫెస్టోలో లేదు, ఎవరు కూడా సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదు అనేది మీకు తెలియజేస్తూ, ఈ సిఏఏ చట్టం అనేది పౌరసత్వ సవరణ చట్టం పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కొందరి ముస్లింలకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా కోర్టులో ఉంది, దాన్ని కూడా కోర్టు కొట్టివేస్తుంది. మన ముస్లింలు ఏ విధమైన సర్టిఫికెట్లు అనేది చూపించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఎన్ఆర్సీ అనేది బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. ఇక్కడ మోడీ గారు మొన్న వచ్చినప్పుడు 4% రిజర్వేషన్ ఊసే ఎత్తలేదు. ఎందుకంటే వాళ్లే చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు, ఇది టీడీపీ, జనసేనల మేనిఫెస్టో, ఇది మా మేనిఫెస్టో కాదు, నేను ఇస్లాంను గౌరవిస్తున్నానని నిన్న మోడీ గారే చెప్పారు. కాబట్టి ఈ రిజర్వేషన్ ఎక్కడికి పోదు. ఎన్ఆర్సీ అనేది బీజేపీ మేనిఫెస్టోలో లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈ సిఏఏ అనేది కోర్టులో ఉంది. అభినవ్ చంద్రచూడ్ లాయర్ గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క కొడుకు కూడా అన్నాడు, ఇది ఆర్టికల్ 14 కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది విరుద్ధమని. ఎవ్వరు కూడా భయపడనక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పారు, 4%ను పరిరక్షిస్తాం. ఏ చట్టాన్ని, ముస్లింలకు వ్యతిరేకమైన చట్టాలను మేము ప్రసక్తే లేదు, ఇది మా మేనిఫెస్టో అని ఖచ్చితంగా చెప్తూ, దుల్హన్ లాంటి పథకాలు, విదేశీ విద్య లాంటి పథకాలు, అన్ని పథకాలు కొనసాగిస్తాం.